హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు డోస్. సో వ్యూవర్స్, నేను ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ కామర్స్ అండ్ అకౌంట్స్ పేపర్ అనేది చూపించబోతున్నాను. ఆ కామర్స్ అయితే మీకు తెలుసు థియరీ ఉంటుంది. సో థియరీ కూడా చాలా ఈజీ థియరీ. మీరు అంత వరీ కావాల్సిన అవసరమే లేదు. అంత సోల్ ప్రొప్రైటరీ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజ్ ఇలా చిన్న చిన్నవే ఉంటాయి. సో థియరీ అయితే మీరు బాగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి ఉండండి. ఎందుకంటే థియరీ 50 మార్క్స్, ప్రాక్టికల్ 50 మార్క్స్. అదే అకౌంట్స్ అండ్ కామర్స్ 50-50 మార్క్స్ కదా. కానీ మీరు థియరీ అంత బాగా ప్రిపేర్ అయినా మీరు ఆరామ్గా ఈజీగా పాస్ అయిపోతారు మీరు కామర్స్ సబ్జెక్ట్లో. అండ్ మూవింగ్ ఆన్ టు అకౌంట్స్ వచ్చేసి ఏం లేదు, ఫార్మాట్స్ కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. 20 మార్క్స్ ఇస్తాం, 10 మార్క్స్ ఇస్తాం, 2-3 మార్క్స్ ఇస్తాం. ఇలా ఈ ఫార్మాట్స్ అనేవి పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. ఫార్మాట్స్కే మీకు 2 మార్క్స్ అనేవి అలాట్ చేస్తారు. ఒకవేళ మీరు ఫార్మాట్ సరిగ్గా ఉంటే 2 మార్క్స్ వచ్చేస్తాయి. అండ్ మెథడ్ అంటే ఇది ఎక్కడ రావాలి, ఏ ట్రాన్సాక్షన్ ఏ సైడ్ రావాలి, అవి ఒకసారి చూసుకున్నా మీకు పర్ఫెక్ట్గా అనేది వచ్చేస్తారు. అండ్ 20 మార్క్స్ సమ్స్లో చాలామంది అనుకుంటారు ఒకవేళ టాలీ కాకపోతే అంత ప్రాబ్లమే రాంగ్ అయిపోతుంది అని అనుకుంటారు. కాదండి, ఒకవేళ మీకు టాలీ రాకపోతే వాళ్ళు ఫార్మాట్ చూస్తారు. అంటే ట్రాన్సాక్షన్స్ని ఏ సైడ్ వేస్తారు, కరెక్ట్ సైడ్ వేస్తారా లేదా చూస్తారు. ఒకవేళ టాలీ కాకపోతే 17 మార్క్స్ అనేది ఇస్తారు అవుట్ ఆఫ్ 20. ఒకవేళ మీకు టాలీ అయితే 20/20 అనేది వస్తాయి. సో కంపల్సరీగా ఫార్మాట్ బాగా ప్రిపేర్ కాండి ప్రాబ్లమ్స్కి. అండ్ ఏ ట్రాన్సాక్షన్ ఎక్కడ వేయాలో అది కూడా బాగా ప్రిపేర్ అయ్యి ఉండండి. ఇది ఒక స్మాల్ టిప్ అండి, ఫాలో అయితే చాలా మంచిది మీకే. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యర్ సప్లీ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ.